నేనేమంటున్నానంటే, మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రంలాగా కార్యకర్తల మీద మీ పగ తీర్చుకోవాలి అనుకుంటే, రేపొద్దున మీ కార్యకర్తల పరిస్థితి కూడా ఇంతే. నాయకులేముంది ఎక్కడో ఉంటారు. సార్ గ్రౌండ్ మీరు లెవెల్ నేనేమంటానంటే, నా ఫైట్ కూడా ఎప్పుడు ఇదే. మీరు నాయకులకి మీకు గొడవలు ఏమన్నా ఉన్నాయనుకో తేల్చుకోండి. సామాన్య ప్రజల జోలికి, సామాన్య కార్యకర్తల జోలికి, సామాన్య సోషల్ మీడియా వాళ్ళ జోలికి ఎళ్ళాల్సిన పని లేదు అంటున్నాను. ఒకవేళ ఎళ్లారంటే భయపడ్డారనా? లేకపోతే ఏదో భయపడతారేమో అని ఎళ్తారు సార్. భయపడరు సార్. మీకు ఈళ్ళకి అర్థం కానిది ఏందనంటే, అసలు నేనొచ్చి 2.5 సంవత్సరాలే ఇంత పిచ్చి ప్రేమ, ఇంత పిచ్చి అభిమానం నేను చూడలేదు సార్. నేను చూడల. సో, నాకు అభిమానం ఉంది. కానీ ఇంత పిచ్చి అభిమానం అనేది నేను ఇవాళ రియాలిటీలో నేను చూస్తే అసలు ఏంది ఈ ప్రేమ నాకే అర్థమవ్వదు ఒక్కొక్కసారి. మేమెంత అధికార ప్రతినిధులుగా మేమెంత పోరాడుతున్నా, అసలు నేను పోరాడుతున్నందుకు నా మీద పిచ్చి ప్రేమ చూపిస్తుండ్రు. పిచ్చి అభిమానం చూపిస్తుండ్రు నా మీద. నేనెవరో తెలీదు. నేనెక్కడుంటానో తెలీదు. కానీ సోషల్ మీడియాలో మన వీడియోలు వైరల్ అవ్వడం, అన్న కోసం నేను డే ఫస్ట్ నుంచి నిలబడ్డానని ప్రేమతో నన్ను అభిమానిస్తారు సార్. ఎక్కడున్న వాళ్ళంతా మనకు తెలీదు. అక్క అక్క అని పరిగెత్తుకొని రావడం గాని, వాళ్ళు అభిమానించడం గాని. ఎందుకు ఈ అభిమానం? అన్న కోసం కష్టకాలంలో మల్లీశ్వరమ్మ నిలబడింది కాబట్టి ఈ అభిమానం. మా మీదే ఇంత అభిమానం ఉందంటే జగనన్న అంటే ఇంకదో పిచ్చి వాళ్ళకి. అసలు అదంటారు కదా, కోస్తే మన కేసీఆర్ హార్డ్‌కోర్ వైఎస్ఆర్‌సీపీ అన్నట్టు. కోస్తే ఆళ్ళకి ఇంకంతే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక పిచ్చి ఇంకంతే.